పర్మిషన్ లేకుండా ఎక్కడంటే అక్కడ విగ్రహాలు పెడితే కుదరదు, వాటిని ఖచ్చితంగా కూల్ చేస్తామంటున్నారు మున్సిపాలిటీ అధికారులు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ద పంచాయతీ కొనసాగుతోంది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు బీఆర్ఎస్ నేతలు. పర్మిషన్ లేదంటూ కట్టిన దిమ్మను కూల్చేశారు మున్సిపాలిటీ అధికారులు. నిరసనగా అంబేద్కర్ సర్కిల్లో బీఆర్ఎస్ నేతలంతా బైఠాయించారు. కూల్చిన దగ్గరే విగ్రహం ఏర్పాటు చేయాలని దయాకర్, వినోద్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ను కూడా సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. నడి రోడ్డుపై బైఠాయించడంతో అక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీసులు తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్ కి. బీఆర్ఎస్ నేతల ఆందోళనతో వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను ఇవాళ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అయితే సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నారు. సంస్మరణ సభ సందర్భంగా మెడికల్ కాలేజ్ దగ్గర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదు అంటూ రాత్రికి రాత్రే గద్దె కూల్చేశారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోపక్క గద్దె కూల్చేసిన ప్రాంతాన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ అందుబాటులో ఉన్నారు. పెద్దేశ్, సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? అక్కడ కట్టిన గద్దెను కూల్ చేశారు, మరి అక్కడే మళ్ళీ గద్దె నిర్మించాలని పట్టుబడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మున్సిపాలిటీ అధికారుల వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు అయితే మున్సిపల్ అధికారులు వారిని చేయటువంటి స్పందన లేదు. కానీ నర్సంపేటలో మాత్రం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడైతే నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసినటువంటి గద్దెను కూల్చివేశారో అదే ప్రాంతంలో తిరిగి యథావిధిగా పెద్ది సుదర్శన్ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ గద్దె కూల్చేసినటువంటి మున్సిపల్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని వారందరికీ పోలీస్ స్టేషన్లో కూడా తరలించడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ఇక్కడ నర్సంపేట అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన క్రమంలో పోలీసులు కూడా, ఎందుకంటే ఈ విగ్రహం కూల్చివేత సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. ఎందుకంటే ఆ విగ్రహం కూల్చివేత సందర్భంగా ఏమైనా గొడవలు జరగవచ్చు అని పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మున్సిపల్ అధికారులు ఎవరైతే ఆ విగ్రహాన్ని కూల్చివేశారో ఆ విగ్రహం కూల్చివేసినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ పోలీసు అధికారులు ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది నర్సంపేట పరిస్థితి? కంట్రోల్లో ఉందా, ఎట్లా ఉంది? నర్సంపేటలో ప్రస్తుతం శాంతి భద్రతలు నెలకొల్పాము. కొంచెం సేపు వాళ్ళు 10 నిమిషాలు ధారణ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ప్రస్తుతం పీస్ఫుల్గా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. అంటే విగ్రహం ఎందుకు అనుమతి లేదని కూల్చేశారా, ఏం చెప్తున్నారు? వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టారు, పర్మిషన్ వితౌట్ పర్మిషన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు పూర్తి చేశారు. వీళ్ళు ప్రాపర్గా పర్మిషన్ అప్లై చేసి తీసుకుంటే బాగుండేది, ఇప్పటికైనా అలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. సో ఇది ఒక అసైన్డ్ భూమి అని చెప్తున్నారు. సో అక్కడ అనుమతి లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నట్టు వాదన. సో అసైన్డ్ భూమిలో కానీ అక్కడ ఆల్రెడీ వెంచర్ చేశారు. కానీ 200 గజాల భూమిలో ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమిలో ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమాని కాబట్టి స్వచ్ఛందంగా ఆ భూమి ఇచ్చి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన పూనుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ విగ్రహ ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మున్సిపల్ అధికారులు ఎలాంటి అనుమతి లేదని చెప్పి కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ నుంచి నర్సంపేటలోని అంబేద్కర్ సర్కిల్కు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలోనే భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఈ క్రమంలో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి వారిని అందరూ కూడా అదుపులోకి తీసుకొని వారిని ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పడం, మీరు ఏంటి మాట చేస్తున్నారు? ఇవాళ నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా, రాష్ట్రం అంతా కూడా పెద్దన్న ఎప్పుడైతే ఆయన కింద పడి చనిపోయి ఆయన శోక సముద్రంలో మేము అంతా మునిగిపోతున్నాం. ఇవాళ మేము పెద్దన్న అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిండు కాబట్టికే మేము అక్కడ హాస్పిటల్ ముందు అన్నది మా ప్రైవేట్ ల్యాండ్లలో మేము ఆయన విగ్రహాన్ని పెట్టుకోవాలని మేము అనుకున్నాం. దానికి కావాలని ఇలా కాంగ్రెస్ గుండాలు లెక్క రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ ప్రాంత ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు వెంటనే అక్కడ ఎక్కడైతే దాన్ని కూలగొట్టిలో వెంటనే అది నిర్మాణం చేయాలా, క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఎక్కడైతే గద్దెను కూల్చివేశారో అదే ప్రాంతంలో తిరిగి విగ్రహం ప్రతిష్ఠించాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు చేస్తున్నటువంటి డిమాండ్. సో నర్సంపేటలో తిరిగి విగ్రహావిష్కరణ
వివాదాస్పదం కాకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించున్నారు. ఈరోజు పెద్దిశ్వర రెడ్డి సంస్మరణ నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. Yes, thanks for the updates, Pedish.